తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడించడమే లక్ష్యంగా హైకమాండ్ కార్యాచరణ అమలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనతో బీజేపీ జాతీయ నేతల అడుగులు ఇటువైపు పడుతున్నాయి. వరుసగా అగ్రనేతల పర్యటనతో బెంగాల్ తరహా రాజకీయాన్ని తెలంగాణలో స్టార్ట్ చేసింది కమలం పార్టీ నాయకత్వం. ఢిల్లీ పెద్దలు వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ రాష్ట్ర నేతల్లో మాత్రం ఆ జోష్ కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో తిరగకుండా బీజేపీ నేతలు టైంపాస్ చేస్తున్నారా? 5 స్టార్ హోటల్లో సమావేశాలతో పార్టీకొచ్చే లాభమేమిటని బీజేపీ శ్రేణులు మదనపడుతున్నాయా? ఆపరేషన్ లోటస్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? కమలదళంలో దీనిపై జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైందా అనేలా బీజేపీ అగ్రనేతల పర్యటనలు జరుగుతున్నాయి. మే 10న ప్రధాని మోదీ పర్యటనతో ప్రారంభమైన అగ్రనేతల పర్యటనలు జోరందుకున్నాయి. ప్రతి నెల 2 అగ్రనాయకుల పర్యటనలు ఉండేలా ప్లాన్ చేసి మరీ తెలంగాణకు పంపుతోంది కాషాయ పార్టీ అధిష్టానం. ఒకరు వెళ్లిపోగానే మరో నేత హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్నారు. 5 స్టార్ హోటళ్లలో సమావేశాలు, మేధావులతో భేటీలు, మీడియా సమావేశాలు, పార్టీ నేతలకు దిశానిర్దేశాలు ఇవన్నీ వరుసగా సాగుతున్నాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల మేధావులు, సినీ, క్రీడా ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆ వెంటనే బొగ్గు శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర రూబే పర్యటించారు. తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పాటు తెలంగాణలో మకాం వేశారు. ఈ మధ్య కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఎయిమ్స్ని సందర్శించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కొత్త నాయకత్వాన్ని చేర్చుకోండి, కలిసి పనిచేయండి అంటూ తెలంగాణ నేతలకు క్లాస్ తీసుకున్నారట. శనివారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ హైదరాబాద్లో పర్యటించారు. ఇలా ఒకరి వెంట మరొకరు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు వస్తారనే ప్రచారం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో విజయాల జోష్తో ఇప్పుడు టార్గెట్ తెలంగాణ అన్న వ్యూహంతో బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీ పెద్దలు స్పష్టమైన యుద్ధ తంత్రంతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. మే నెలలో జరిగిన ప్రధాని మోదీ పర్యటనతో మొదలైన ఈ దూకుడు ఇప్పుడు కీలక కేంద్ర మంత్రులు తెలంగాణకు రావడంతో మరింత వేగం అందుకుంది. ఒక్కో మంత్రి ఒక్కో రంగం ప్రముఖులతో సమావేశమై కేంద్ర ప్రభుత్వ పథకాలు, విధులు, అభివృద్ధి కార్యక్రమాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పారిశ్రామికవేత్తలతో సమావేశమై మేధా రైల్వే బోగీ ఫ్యాక్టరీని, సర్వో డ్రైవ్స్ యూనిట్ ని సందర్శించడంతో పాటు ఐటీ రంగ ప్రముఖులతో చర్చించడం కూడా బీజేపీ అధిష్టానం వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. ప్రతి కేంద్ర మంత్రి తన శాఖ పనితీరును ప్రజలకు వివరించే ప్లాన్లో భాగంగానే పర్యటనలు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయంగా వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నదే బీజేపీ హైకమాండ్ స్కెచ్గా టాక్ వినిపిస్తోంది. ఎన్నికలకు ముందే వర్గాల వారీగా ఓటర్లను ఆకర్షించే పనిలో బీజేపీ పడిందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీ అధిష్టానం ఎక్కువ ఆశలు పెట్టుకుంది తెలంగాణపైనే. అందుకే ఇక్కడ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకూడదని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్ని సెమీఫైనల్ మ్యాచ్గా బీజేపీ భావిస్తోంది. గత 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లు గెలిచి అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరింది బీజేపీ. ఈసారి అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది. గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్ల మేయర్ పీఠాలను కైవసం చేసుకోవాలని కమలం పార్టీ ఉవ్విళ్లూరుతోంది. నగరంలోని ఐటీ ఉద్యోగులు, యువత, సెటిలర్లను ఆకర్షించడం, మధ్యతరగతి ఓటర్లను పార్టీ వైపు మళ్లించడమే బీజేపీ ప్రధాన టార్గెట్గా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులు, మెట్రో విస్తరణ, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి అంశాలనే ఎన్నికల అస్త్రంగా మార్చాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. కేంద్ర మంత్రులు క్లీన్ ఇమేజ్ ని ముందుంచి హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని ప్రజల్ని ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఢిల్లీ నేతలు వస్తున్నారు, రాష్ట్ర నాయకులతో భేటీలవుతున్నారు. ఫోటోలు, ప్రెస్ మీట్లు, 5 స్టార్ హోటల్ సమావేశాలు అన్నీ జరుగుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీకి కావాల్సిన జోష్, వేడి కనిపించడం లేదట.
అధికార కాంగ్రెస్ ఒకవైపు, ప్రతిపక్ష బీఆర్ఎస్ మరోవైపు గ్రామాలు, కాలనీలు, నగరాలు, బస్తీల్లో ప్రజల మధ్య తిరుగుతుంటాయి. తెలంగాణ బీజేపీ నాయకత్వం మాత్రం ఇంకా సమావేశాలకి పరిమితమైందనే గుసగుసలు వినిపిస్తున్నాయట. అప్పటి వరకు జరిగిన చాలా కార్యక్రమాలు 5 స్టార్ హోటళ్లకే పరిమితమయ్యాయనే టాక్ నడుస్తోంది. మీటింగ్స్, ఈటింగ్స్, సిట్టింగ్స్, కానీ గ్రౌండ్లో ఫైటింగ్స్ కనిపించడం లేదు అంటూ రాజకీయ ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారట. 5 స్టార్ హోటళ్లలో జరిగే సమావేశాల కంటే పల్లెల్లో జరిగే ప్రజా సమావేశాలే పార్టీకి బలం తీసుకొస్తాయని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారట. కార్యకర్తల్లో జోష్ నింపాల్సిన సమయంలో కేవలం 5 స్టార్ హోటల్స్లో ఫోటోలు, ప్రెస్ మీట్లు, ప్రసంగాలతోనే సరిపెడితే ప్రయోజనం ఏంటని సొంత పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట. ఏదేమైనప్పటికీ ఢిల్లీ పెద్దల వరుస పర్యటనలు తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ నింపుతాయా, లేక సమావేశాలకే పరిమితమవుతాయా అన్న చర్చ అయితే నడుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఢిల్లీ వ్యూహంతో కమలం వికసిస్తుందా? ఢిల్లీ స్కెచ్కు తెలంగాణ గ్రౌండ్ రియాలిటీ తోడవుతుందా? రాబోయే కార్పొరేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ కేంద్ర మంత్రులు వరుస పర్యటనలు బీజేపీకి ఏ మేరకు ఓట్ల వర్షం కురిపిస్తాయో, రాజకీయంగా లాభం చేకూరుస్తాయో చూడాలి మరి.